హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ సిటీ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం చేయబోయే వీడియో యూట్యూబ్లో వైటీ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలని. ఫస్ట్ యూట్యూబ్ నొక్కి అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే నొక్కండి. తర్వాత మీరు ఏ షార్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ షార్ట్ని అయితే మీరు ఎంచుకోండి. అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది, అది నొక్కిన తర్వాత వీడియో వస్తుంది. అక్కడ ఏజే అని ఉంటుంది, అది నొక్కితే అది టెక్స్ట్. అక్కడ మీరు అది నొక్కి మీరు టెక్స్ట్ పెట్టుకోవచ్చు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయినా, ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఇంకేదైనా పేరు పెట్టుకోవాలన్నా అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ ఏ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది కదా కీబోర్డ్ పైన, అది మొబైల్ బట్టి ఉంటుంది. అది నొక్కితే ఏకం ఫుల్గా వస్తుంది, అది లోపల పేర్లు వస్తాయి. అక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఎంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇక్కడ లైక్ అని అయితే పెట్టాను. మళ్ళీ లైక్ అని అయితే పెడుతున్నాను. ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఒకసారి ఒకసారి సబ్స్క్రైబ్ అని అయితే పెడుతున్నాను. కింద డాక్టర్ పి సతీష్ కుమార్ అని ఉంది కదా, అదే ఉంచేస్తున్నాను. అక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అన్నీ పెట్టిన తర్వాత క్లిక్ చేస్తాను. ఇప్పుడు యాడ్ డీటెయిల్స్ అని వస్తుంది, అక్కడ టైటిల్ అయితే పెట్టుకోవాలి. మీరు ఆ షార్ట్కి ఏది హెడ్డింగ్ అనుకుంటున్నారో అదే పెట్టుకోవాలి. అక్కడ నేనైతే సతీష్ కుమార్ షార్ట్ మెసేజెస్ అని అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వైటీ షార్ట్స్ అని పెడుతున్నాను. మీరు ఏది పెట్టినా దానికి హ్యాష్ అని అయితే పెట్టాలి. మీరు ఫస్ట్ వీడియో పెడుతున్నట్లయితే మీరు అన్నీ సెర్చ్ చేసుకోవాలి. 2 వీడియోలు ఇట్టేస్తే అప్పుడు అలా పేర్లు వస్తాయి. అన్నిటికి హ్యాష్ అయితే పెట్టుకోవాలి. సతీష్ కుమార్ మెసేజెస్ అని ఉంది కదా, దాని తర్వాత హ్యాష్. దీనికి స్పేసెస్ అయితే ఇవ్వకూడదు. మీ ఛానల్ పేరు పెట్టుకోవాలి. అక్కడ నెక్స్ట్ అక్కడ ప్రైవేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ షెడ్యూల్ క్లిక్ చేయాలి. అక్కడ డేట్ పెట్టుకోవాలి. డేట్ పెట్టి ఓకే నొక్కి టైం పెట్టుకోవాలి. అక్కడ అది ఏఎం పిఎం ఉంది కదా, అది కూడా మార్చుకోవాలి. నెక్స్ట్ ఓకే నొక్కి బ్యాక్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ అయితే కొట్టేయాలి. నెక్స్ట్ అది మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత అక్కడ కంటెంట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ అక్కడ వ్యూ ఆల్ అని వస్తుంది, అది నొక్కిన తర్వాత ఇప్పుడు మీ వీడియో అదైతే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకొని పైన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు నొక్కాలి. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, డిస్క్రిప్షన్ అయితే కొట్టుకోవాలి. మనం దీంట్లో కూడా హెడ్డింగ్ ఫస్ట్ పెట్టుకోవాలి. నేనైతే సతీష్ కుమార్ షార్ట్ మెసేజెస్ అనేది పెడతానండి. ఇక్కడ కూడా హెడ్డింగ్ మీది ఏ వీడియో అయితే దానికి మీరు హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ఇందులో మీ ఛానల్ పేరు పెట్టకూడదు. వైటీ షార్ట్స్, మోటివేషన్, ట్రెండింగ్ అలాంటివి అయితే ఇందులో పెట్టకూడదు. అవన్నీ టైటిల్లోనే పెట్టుకోవాలి. నేనైతే సతీష్ కుమార్ షార్ట్ మెసేజెస్, దీన్ని కూడా యాష్లో అయితే పెట్టుకోవాలి. జీసస్ మెసేజెస్ తెలుగు. సతీష్ కుమార్ షార్ట్ మెసేజెస్ తెలుగు. దేనికైనా మీరు యాష్ అయితే పెట్టుకోవాలి. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటిది ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పెడతాను. దీనిపై బాగా సపోర్ట్ వస్తే యూట్యూబ్ ఛానల్లో మెయిన్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా పెడతాను. ఇక్కడ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అవేంటి అక్కర్లేదు, ఇంకా ఆల్టర్నేటెడ్ కంటెంట్ అని ఉంది కదా, దాన్ని అయితే నో చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ట్యాగ్స్ ఉంది కదా, అక్కడ యాడ్ ట్యాగ్స్లోని మీరు ట్యాగ్స్ అయితే పెట్టుకోవాలి.
ఇది కూడా మీకు మీ వీడియో ఎవరిదైతే అందులో ఎవరు ఉంటే వాళ్ళ పేరు అయితే పెట్టుకోండి. నేనైతే దానికే ట్యాగ్స్ అయితే ఎంత మంచిగా పెట్టాలి, ఎంత మంచిగా పెడితే అంత బాగా రీచ్ వెళ్తుంది. డిస్క్రిప్షన్, టైటిల్, ట్యాగ్స్, మెయిన్ వీడియో అంతా మూడిట్ల మీదనే ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో పెట్టినవి మళ్ళీ ట్యాగ్స్లో పెట్టినా పర్లేదు. నేనైతే అలాగే పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో పెట్టినవి ట్యాగ్స్లోని. మీరు ఎప్పుడు ఒకే కంటెంట్ వీడియో పెడుతుంటే బాగా రీచ్ వెళ్ళిన వీడియో అది ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఉంటాయి కదా, ఆ మూడు ఏదైనా బుక్ మీద రాసుకొని మీరు అవే పెట్టుకోవచ్చు. దానికైతే ఏం పర్లేదు. వీడియో మాత్రం పెట్టిందే పెట్టకూడదు. షార్ట్స్ మీరు పెట్టిన షార్టే మళ్ళీ పెట్టకూడదు. మీరు పెట్టిన షార్టే పెట్టకూడదు. పెడితే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది. మీరు మీ సొంతంగా అయినా వీడియో తీసి ఉండాలి, అయితే ఏం పడదు మీకు. నెక్స్ట్ అక్కడ అవి నొక్కి ట్యాగ్స్, ఆ పేరు నొక్కి కామా నొక్కితే అది అలాగ వస్తుంది. కామా నొక్కాలి, అది నొక్కి. ఎలా మీరైతే వీడియో కూడా వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆడియో ఒకటైనా పెట్టుకోవచ్చు అండి. మీరు అది చెప్పాలి. పెయిడ్ ప్రమోషన్స్ అని ఉంది కదా, అదైతే మీరు ప్రమోషన్ చేస్తే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. అనుకోండి ఇక్కడ మొత్తం కేటగిరీ ఉంటుంది. అందులో మీ వీడియో ఏ కేటగిరీలోకి వస్తే అదే పెట్టాలి. నేనైతే ఎడ్యుకేషన్ పెట్టాను. కామెంట్స్ మీరు ఆఫ్ చేసుకోవాలన్నా, యూస్ చేసుకోవాలన్నా అందులో చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చి మొత్తం అన్నీ అలా ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ పెట్టారా పెట్టలేదా అని. ట్యాగ్స్ చెప్పాను కదా, మీరు అక్కడ ఏవైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నొక్కి కామా నొక్కాలి. కామా నొక్కితే అయిపోతుంది. అక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఇదే గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.